మనసు పెట్టి తీసే ప్రతి ఫోటో జీవకళ ఉట్టిపడేలా చేస్తుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ రూపేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుత చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయడంలో ఫోటోలు ఎంతో కీలకంగా పనిచేస్తాయని అన్నారు. ఫోటోలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఫోటోగ్రఫీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఫోటోలు ఎంతో కీలకమని కలెక్టర్ అన్నారు. ఫోటోలు ప్రజలను చైతన్యపరిచి భావోద్రేకాలను కలిగించే శక్తి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ప్రజా సమస్యలను ఛాయాచిత్రాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. సందర్భంగా ఫోటోగ్రాఫర్లను, వీడియో ఫోటో జర్నలిస్టులను కలెక్టర్ అభినందించారు. పర్యావరణం, ప్రకృతి, అభివృద్ధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాలు తెలిపే తదితర అంశాలలో ఫోటోగ్రాఫర్లు రాణించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. గత జ్ఞాపకాలను 10 కాలాల పాటు తమ మదిలో ఉండేలా చేయడంలో ఫోటోలు ఎంతో కీలకంగా పనిచేస్తాయన్నారు. ఫోటో జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆరిఫ్కు రాష్ట్ర స్థాయి బహుమతికి ఎంపికైనందుకు వారిని అభినందించారు. జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ ఒక ఫోటో సమస్యలు ఎత్తి చూపడంలో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కరోనా సమయంలో ఫోటో జర్నలిస్టుల సేవలను కొనియాడారు. సమస్యలను తెలిపే ఫోటో చిత్రాల వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని, సమస్యలను ప్రతిబింబించేలా ఫోటోలను ప్రచురించాలని ఈ సందర్భంగా సూచించారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేయడంలో కూడా ఫోటోలు కీలకంగా పనిచేస్తాయన్నారు. ఫోటో జర్నలిస్టులు నిరంతర శ్రామికులని టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ప్రతి పనికి సమయ పరిమితి ఉంటుందని, ఒక్క ఫోటో జర్నలిస్టు మాత్రం సమయ పరిమితి లేకుండా పగలు రాత్రి పనిచేస్తూనే ఉంటాడని టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వరల్డ్ ఫోటోగ్రఫీ డే నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సమాచారాన్ని అందించడం, అవగాహన కల్పించడం, సమాజాన్ని ప్రశ్నించడం, మధుర స్మృతులు అందించడం, చరిత్రను చూపడం ఒక్క ఫోటోగ్రఫీకే సాధ్యమని అన్నారు. ఫోటో జర్నలిస్టులు ఆర్థికంగా ఎంతో వెనుకబడ్డారని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. ఫోటో జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆరిఫ్ మాట్లాడుతూ పాత డిపిఆర్ఓ కార్యాలయాన్ని ఫోటో జర్నలిస్ట్ భవన్ కు కేటాయించాలని జిల్లా పాలనాధికారికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను టీజీఐఐసి చైర్మన్, కలెక్టర్, ఎస్పీ వీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూనా వేణు, కొండాపురం జగన్, కూనా సంతోష్, ఫోటో జర్నలిస్టులు ఆరిఫ్, సత్యం, మురళి, కృష్ణ, సంతోష్, సతీష్, పవన్, నరహరి, కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు శకం 1650 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ మండలం జనగామ జిల్లాలోని నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో గౌడ కుటుంబంలో జన్మించారు. వారు వారి తల్లి కోరిక మేరకు కలుగీత వృత్తిని చేపట్టారు. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవడం వారు గమనించారు. పన్నుల ఒత్తిడి కానీ, వెట్టి చాకరీ కానీ, ఇతర సాంఘిక పరిస్థితుల వల్ల ఆనాడు అణగారిన వర్గాలు చాలా దుర్భర పరిస్థితిని చూసి వారు ప్రభావితులయ్యారు. ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి, రాజును కావాలి, అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి అనుచరులను 12 మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని 12,000 మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి 30 సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధనవంతుల యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా సర్దారాన్ని పిలిపించుకొని ఎంతో దగ్గర వారు. మరి వారి జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం
తెలుసుకోవచ్చు. అణగారిన వర్గాల ప్రజల కోసం, వారి హక్కుల కోసం, సమానత్వం కోసం వారు ఎంతో కృషి చేశారు. ఫోటోగ్రాఫర్స్ అంటేనే అసలు వాళ్ళ ఖాళీనే ఉండదు, రాత్రి ఉండదు, పగలు ఉండదు. ఎప్పుడైనా ఏ విషయం ఎక్కడ తెలిసినా నేను ముందు పోయి ఫోటో తీయాలి, నేను ముందు ప్రజలకు తీసుకెళ్ళాలనే ఆకాంక్ష తప్ప మరి వాళ్ళకి ఏమి కూడా ఉంది కాకుండా, అంటే వాళ్ళ సొంతానికి ఆలోచన లేకుండా ఏ రాత్రి పగలు అనకుండా మరి కష్టపడే వ్యక్తి తత్వం ఉన్న మనుషులంటే ఒక ఫోటోగ్రాఫర్స్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి డ్యూటీలు ఉంటే ఆ డ్యూటీలోనే పనిచేస్తారు. ఇప్పుడు ఎవరిమైనా డ్యూటీ టైమే ఉంటుంది, కానీ ఫోటోగ్రాఫర్ మాత్రం డ్యూటీ టైం అంటూ ఉంటుంది. ఏ టైమా ఏ వెళ్ళైనా కానీ పోవాల్సిన పరిస్థితి. వాళ్ళు వెళ్ళాలా వెళ్ళొద్దని కూడా ఆలోచన ఉండదు. ఫస్ట్ ఫోటో తీయాలి, అది పబ్లిక్లో తేవాలి అనే ఉద్దేశం ఉండదు. అది చాలా ఇష్టమైనదే. అయినా వాళ్ళు దాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఫస్ట్ వాళ్ళందరికీ కూడా ఆన్సర్ నేను తెలియజేస్తున్నాను. మరి సమస్యలు అయితే నేను ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తున్న సంగారెడ్డిలో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నాగా. ఎలాంటి ఇది అంటే ఆర్థికంగా కానీ వాళ్ళకి సపోర్ట్ కానీ ఎక్కడ కూడా అందుతలేదని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు అమ్మ కలెక్టర్ అమ్మ మనకు వరాలిచ్చే తల్లి ఉన్నది, మనకి అమ్మ ఉన్నది, మన మనసును అర్థం చేసుకునే తల్లి ఉంది. కాబట్టి మన బాధను అమ్మకి చెప్పుకుందాం. నేను కూడా నాకు ఫోటోగ్రాఫర్స్ అంటే నేను కొడుకనే అంట, నా కొడుకులు మీరనే అంట, కానీ నేను కూడా ఫోటోగ్రాఫర్ కాబట్టి మనకు వరాల తల్లితో మనం పంచుకుందాం, మన బాధల్ని మన కష్టాన్ని తీర్చుకుందాం. ఏదన్నా మీ వెనుక ఉంటాం, మీ బాధలను మేము పంచుకుంటామని తెలియజేస్తూ సెలవు. చాలా వరకు ఒక చిన్న ఫోటో ఎంతో మందిని కదిలించిన ఫొటోస్ చాలా ఉంటాయి. కోవిడ్ టైంలో పోలీస్ గురించి చెప్పాలంటే పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని రోడ్డు మీద అన్నం పెట్టుకుని తింటాము. ఆ ఒక్క ఫోటో తీసిన ఎవరు తీసిరో కానీ ఆ ఒక్క ఫోటో పోలీసులు ఎంత కష్టపడుతున్నారు డే అండ్ టైం అన్న ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో సేమ్ ఫొటోస్ కోవిడ్ టైంలో బయట కూర్చొని తిన్నప్పుడు డాక్టర్స్ కానీ ఆ ఫొటోస్ అనేది ఇప్పుడు డాక్టర్లు ఎంతో పనిచేశారు, ఇప్పుడు పోలీసు వాళ్ళు పనిచేశారు, ప్రెస్ వాళ్ళు పనిచేశారు, పారిశుద్ధ్య కార్మికులు పనిచేశారు, కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది జనాలకు మీరు పెద్ద ఎస్ఏ రాస్తే తెలియదు. ఇప్పుడు దాని గురించి పెద్ద మిడిల్లో ఎస్ఏ అంటే పాత్రికేయ మిత్రులం కాదు, అంటే అంత చదివే టైం వరకు ఉండదు, చదివినా దాన్ని పక్కలేదు. అదే ఒక ఫోటో అక్షరాస్యుని కానీ నిరక్షరాస్యుని కానీ ఒకే రకమైన మెసేజ్ అనేది పోతుంది. సో అది ఓన్లీ ఫోటోగ్రఫీకే ఉంది. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ చూసింగ్ దిస్ యాజ్ ఎ కెరీర్. సో ఈ రోజు ఇంత పోటీ ప్రపంచంలో కూడా ఫోటోగ్రఫీని ఒక వృత్తిగా తీసుకున్నారంటే అది చాలా మంచి విషయం. సో మీ ద్వారా ప్రజలకి ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే యాజ్ ఏ పర్సనల్ లెవెల్లో కూడా మాకు కూడా మా టెన్యూర్లో అప్పుడు ఇప్పుడు ఫోటోస్ ఉన్నప్పుడు నేను తీసిన మంచి మంచి ఫోటోలు ఉంటాయి. అవి ఎప్పుడు ఒక మంచి గుర్తులుగా మా జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో. సో సమ్ టైమ్స్ వెయిటింగ్ కోసం అక్కడ ఇక్కడ వాటర్ అది ఇది చేస్తూ ఉంటాం. సో ప్లీజ్ టేక్ కేర్. కొంచెం ఎస్పెషల్లీ మీటింగ్స్ అక్కడ పెట్టినప్పుడు కింద పడకుండా, ఎందుకంటే చూసుకుంటూ ఉంటారు కింద పడి, అది కూడా చూసుకోండి. సో ముందు ఫోటో తీసేవారు కూడా మీ వాళ్ళు ఉంటారు కాబట్టి యూ కెన్ సేవ్ ద పిక్స్. బట్ క్రౌడ్ అయ్యి మళ్ళీ ఎవరైనా ఒక్కరికి ఏమైనా ఇబ్బంది అయినా కూడా అందరికీ ఇబ్బంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్.